బాగి వర్రీ అవుతుందని బుజ్జమ్మ సేఫ్టీ కోసం పోలీసుల్ని పిలిపించారు. నీకు మాయలు మంత్రాలు వచ్చు కదా, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. అక్కడ అంతమంది ఉంటే నేనేం చేసేది? నన్ను అడుగుతావేంటి? నీకింకోసారి అవకాశం ఇచ్చాను, అది వాడు. అది కూడా నీకు చేత కాకపోతే వెళ్ళిపో. ఏంట్రా మనోహరి మనసు మారుతోంది, గొంతులేస్తోంది? మన అవసరం లేదనుకుంటోందా? బుజ్జమ్మ శక్తులు నీ సొంతం కానివ్వు మాంత్రిక. ఆ తర్వాత మనోహరిని ఒక ఆట ఆడుకుందాం. ప్రచండ ఏమంటున్నాడు మనోహరి? ఇక్కడికి పోలీసులు ఎందుకు వచ్చారని అడుగుతున్నాడు. వాళ్ళు ఉండగా బుజ్జమ్మను ఎత్తుకెళ్లడం కష్టం అంటున్నాడు. ఏంటి మిస్సమ్మ డల్గా ఉన్నావు? ఓ, నీకు నమ్మకం లేదని సార్ అన్నారనా? లేదు రాథోడ్, నా టెన్షన్ అంతా బుజ్జమ్మ గురించే. ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో అని భయంగా ఉంది. మీరేం వర్రీ అవ్వకండి మిస్సమ్మ. సారు, పార్థు సారు, పోలీసులు అందరు ఇక్కడే ఉన్నారు. బుజ్జమ్మకి ఏం కాదు. నేను తన కన్న తల్లిని రాథోడ్, నాకు ఆ మాత్రం టెన్షన్ ఉండదా? మీరు కనకపోయినా మీ అక్కగారి పిల్లల్ని మీ కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు. నీ తల్లి హృదయం నాకు తెలియని కాదు మిస్సమ్మ. మీరు అనవసరంగా ఆందోళన పడొద్దు అని చెప్తున్నాను. త్వరగా ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళాలనుంది రాథోడ్. ఫంక్షన్ ఇంకా స్టార్ట్ చేయలేదేంటి? సరస్వతి వార్డెన్ గారు వస్తే స్టార్ట్ చేస్తారు మిస్సమ్మ. ఆగస్టు 15 రోజు అందరి ముందు మనోహరి భాగవతం బయట పెడతాను. అదిగో సరస్వతి మేడం సార్ దగ్గరికి వెళ్తున్నారు. అది అమర్ దగ్గరకు ఎందుకు వెళ్తుంది? కార్యక్రమం మొదలు పెడదామని చెప్పడానికి అయ్యుంటుంది మనోహరి. ఊరికి టెన్షన్ పడుకో. సార్, అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తయ్యాయి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? అలాగే మేడం, మీకోసం వెయిట్ చేస్తున్నా. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్. ఈ ఫంక్షన్ అయ్యాక పర్సనల్గా మీతో చెప్తాను సార్. మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాం. మీరు ఇదివరకు కూడా 1-2 సార్లు నాతో ఏదో చెప్తానన్నారు, కానీ ఏమీ చెప్పలేదు. ఈరోజు ఖచ్చితంగా చెప్తాను సార్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు కాదు సార్, ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత తప్పకుండా చెప్తాను.